ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఇది CBT 1 అండి. CBT 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్. మనకి జూన్ 5 నుంచి జూన్ 23 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరగడం జరుగుతుంది. మ్యాక్సిమం 15 డేస్ అనేది ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే మనకి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి ఎగ్జామ్కి ముందుల 10 రోజుల ముందుల రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి డేట్లు ఎలా ఉంటాయి దాని ముందులకే 10 రోజుల ముందుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేసి రిలీజ్ అవుతాయి. అయితే కాల్ లెటర్స్ కూడాను 4 డేస్కి ముందుల ఎగ్జామ్ వాళ్ళకి ముందుల 4 రోజుల ముందర మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎవరెవరైతే ఎగ్జామ్ హాల్కి ఆధార్ కార్డు వాళ్ళ ప్రూఫ్గా పట్టుకెళ్తారో కంపల్సరీగా ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. కంపల్సరీగా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేటెడ్గా ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డు. అటువంటి వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ఇది గమనించండి. నెక్స్ట్ సేఫ్ స్కోర్ విషయానికి వస్తే ఇది CBT 1 కాబట్టి కొద్దిగా ఆ రోజు వచ్చే పేపర్ షిఫ్ట్లు ఎలా ఉంటుందని మనం చెప్పలేం. అయితే ఎక్స్పెక్టెడ్గా మనకి మార్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ బేస్డ్ ఆన్ అనేది పేపర్ హార్డ్నెస్ బట్టి ఉంటుంది. ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేది ఎప్పుడు కూడా కట్ ఆఫ్ కానీ మార్క్స్ కానీ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటాడు. మనకి పేపర్ హార్డ్నెస్ ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. ఈజీగా ఉంటే మనకి హార్డ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కువ అవడం జరుగుతుంది. అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అయితే మ్యాక్సిమం 100కి 50 మార్క్స్ రావాలి. అలాగే బీసీ క్యాండిడేట్స్కి అయితే 53 రావాలి. ఈడబ్ల్యూఎస్కి 55, SC ST వాళ్ళకైతే 50 మార్క్స్ అనేది జస్ట్ ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అండి. ఇది కన్ఫర్మ్ మార్క్స్ కాదు, కానీ ప్రీవియస్గా హార్డ్నెస్ పేపర్ని బేస్ చేసుకుని ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు కంపల్సరీగా నెగిటివ్ మార్క్ ఉంటుంది, అది మీరు కూడా గమనించాలి. ఓకే, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్క్ ఉంటే కంపల్సరీగా మనకి వచ్చిన ఆన్సర్లకి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి, రాందీని టచ్ చేయకండి. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి మనకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గమనించండి. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలుసు జనరల్ అవేర్నెస్ నుంచి 40 వస్తాయని, మ్యాథ్స్ నుంచి 30 వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే రీజనింగ్స్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఓకే, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై బటన్ ఉంటుంది కదా, అప్లై బటన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకి డాష్ బోర్డ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగ్ విత్ RRB అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా ఇస్తాడు. మీరు ఈమెయిల్ పాస్వర్డ్ టైప్ చేసి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి OTP అనేది రావడం జరుగుతుంది. ఈ OTP అనేది సెంట్ OTP ఈమెయిల్కి రావాలా ఫోన్ నెంబర్కి మన సెలక్షన్ మన ఇష్టమేనండి. నేను మొబైల్ నెంబర్కి ఓకే చేశాను. మనకి ఒక కన్ఫర్మేషన్గా ఒక OTP అనేది మనకి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ సెండ్ చేసింది ఈ బాక్స్లో మనం టైప్ చేసుకున్న వెంటనే అక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా, లాగిన్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ, మోడిఫికేషన్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వచ్చాయి కదా. మనకి అప్లికేషన్ హిస్టరీ కావాలి కాబట్టి అప్లికేషన్ హిస్టరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రైల్వే బోర్డుకి మనం ఏ ఎగ్జామ్స్కి అప్లై చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ డౌన్లో ఉంది చూడండి, ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ NTPC గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చింది కదా, అక్కడ చూడండి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ వచ్చింది. అంటే మన యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్కి వస్తుంది.